బాబు గోవిందన్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 25 నుంచి 30వ తారీఖు దాకా అమెరికాలోని ప్రెస్టీజియస్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, ఇది హార్వర్డ్ యూనివర్సిటీకి చెందింది. ఇది అయితే లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ అనే ఒక టైటిల్ తోటి ఒక ప్రోగ్రాంలో ఆయన పాల్గొనబోతున్నారు. అయితే మన దేశం నుంచి ఒక చీఫ్ మినిస్టర్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందడం ఇది మొదటిసారి. జనరల్గా ఈ సర్టిఫికెట్ ప్రోగ్రాం ద్వారా ఎటువంటి లాభం చేకూరుతుంది, ఏం చెప్తూ ఉంటారు ఇందులో? సర్టిఫికేట్ అండి, డిగ్రీ అనండి. సో ఇంతకు ముందు కూడా స్మృతి ఇరానీ తను ఏల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందింది అని చెప్పింది ఆవిడ. అది అబద్ధం. రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఏం చెప్పట్లేదు. ఆయన సర్టిఫికేట్ కోర్స్కి వెళ్తున్నారు. వీ షుడ్ వెల్కమ్ ఆల్ ఎడ్యుకేషన్ కదండి. ఇప్పుడు ప్రపంచం మారుతున్నది, శరవేగంతో ముందుకు వెళ్తున్నది. ప్రపంచంలో రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఒపీనియన్ మేకర్స్ కానీ, వీళ్ళందరూ కూడా దే మస్ట్ బి అప్ టు డేట్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దాన్ని మేనేజ్మెంట్, ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ట్రెమెండస్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉన్న పవర్ని సరిగ్గా మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే సొసైటీని, ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి, కెనడీ స్కూల్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది వెళ్తారు, భారతదేశం నుండి కూడా వెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా ఒక లెవెల్ ఆఫ్ మేనేజీరియల్ కాంపిటెన్స్ తీసుకురావటానికి చేసే ప్రయత్నాల్లో ఇదొకటి. బట్ ఆఫ్ కోర్స్ ఇది అమెరికన్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు ఫ్రాన్స్కి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. ఫ్రాన్స్లో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎంఫసిస్ ఉంటుంది. మీరు ఇటలీకి వెళ్ళచ్చు, బొకోనీ స్కూల్ ఉంటుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వీటి మధ్యన ఎటువంటి ఇంటరాక్షన్ ఉండాలి అన్న దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. భారతదేశం కంప్లీట్గా అమెరికన్ మోడల్ కాదు. అది పర్స్పెక్టివ్లో పెట్టుకుని ఇప్పటి ఉన్న మేనేజ్మెంట్ టెక్నిక్స్ కంటే బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, లీడర్షిప్ విజన్ అండ్ అప్రోచెస్ అన్నవి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నాకు అది కావాలని కోరుకుని వెళ్ళటం అన్నది వి మస్ట్ వెల్కమ్ అండి. ఇంతకుముందు నేను ఐఎమ్ ఎన్ అడ్మైరర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. బట్ ఇంతకుముందు నేను క్రిటిసైజ్ చేశాను. ఆయన నాసాలో మేమందరం మానేస్తే పని ఏమొద్దో చూడండి అన్నట్టు ఒక మీనింగ్లెస్ ఛాలెంజ్ ఏదో విసిరారు ఆయన గ్లోబలైజేషన్ చర్చల్లో. ఇటువంటి మాట్లాడకుండా ఆ దేశంలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, అక్కడి నుండి మనం ఏం తెచ్చుకోవచ్చు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి అని ఫోకస్ పెడితే బాగుంటుంది. రెండోది, రాజకీయ నాయకత్వం అంటే కేవలం పాలిటిక్స్, పాలసీ అండ్ ఓట్సే కాదు. ఇప్పుడు రాజకీయ నాయకత్వం అన్నది విలువలతో నడపాల్సిన ఒక లీడర్షిప్ పొజిషన్ ఇస్తుంది ఒకళ్ళకి. ఆ విజన్ని తీసుకురావాలి, మోడర్న్ వాల్యూస్ ఏమిటో అవి ఇంప్లిమెంట్ చేయాలి. ఐఎమ్ నాట్ షూర్ ఇండియన్ పాలిటీషియన్స్ are going to these international institutions to learn and get an integrated approach. ఇప్పుడు కేవలం వ్యాపారం, కంపెనీలు, వాటి ఇంప్లిమెంటేషను, ఇది వాటి కోసం పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే ఆర్ యూ రన్నింగ్ ద కంట్రీ ఆర్ ఆర్ యూ రన్నింగ్ ఎ కంపెనీ అన్న క్వశ్చన్ వస్తుంది. సో ఒక ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి వెళ్ళటం ఆహ్వానించాలండి. కాకపోతే ఇట్స్ ఒక వారమో 10 రోజుల్లో ఇంటెన్సివ్గా ఉంటుంది. తర్వాత ఆన్లైన్ లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ అని చూశాను నేను. దట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, బట్ వీ షుడ్ వెల్కమ్ ఇట్ అండి. ఎందుకంటే క్యాంపస్ రేవంత్ రెడ్డి గారిని అటెండ్ అయ్యేదే కదా. రేవంత్ రెడ్డి గారిని నీకు ఇంగ్లీష్ రాదు, నీకేం తెలుసు, నువ్వు డిగ్రీ కదా చదివింది అని ఒక పనికిరాని మాటలు గేలి చేయటం మనం చూసాం. అట్లాంటిది ఆయన హీఈస్ గోయింగ్
టు గెట్ వెరీ గుడ్ ఎక్స్పోజర్ అండ్ ట్రైనింగ్. అట్లాంటప్పుడు ఆయన కొన్ని విషయాలు మాట్లాడటం మానేసేయాలి. కేటీఆర్ బాత్రూములు కడిగేవాడు అమెరికాలో. ఏం బాత్రూములు కడిగితే తప్ప? అంటే ఈక్వాలిటీ అమంగ్స్ పీపుల్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆయన సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు తన ఆధ్వర్యంలో జరుగుతున్న పాలనలో. అట్లాగే మేము రెడ్లమి, మేమే పాలిస్తాము, ఇటువంటి మాటలు, ఇటువంటి భావనలు ఆయనలో ఉన్నాయి. మనకు తెలుస్తుంది, ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీతో అవి తగ్గటమో, అటువంటి ఆలోచనలు మాయమైపోవటమో జరగటం కూడా ఐ థింక్ వీ షుడ్ హోప్, ఎక్స్పెక్ట్ అండ్ డిజైర్. అంటే బాబు గారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇది లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ అనేది హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్తుంది. వాళ్ళ కరికులం ప్రకారం ఆ సర్టిఫికెట్ కోర్సు జరగబోతోంది. అయితే మన ఇండియన్ స్టైల్కి, ఇండియన్ పాలిటిక్స్కి అది సెట్ అవుతుందా? అక్కడ నేర్చుకుని అటువంటి రాజకీయం లేకపోతే అటువంటి లీడర్షిప్ ఇక్కడ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 21st సెంచరీ లీడర్షిప్ ఫర్ 19th సెంచరీ అండ్ 20th సెంచరీ థింకింగ్ సమాజం కదా మనది. ఇప్పుడు కుల వివక్ష, ఆడవారి పట్ల వివక్ష, అట్లాగే ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్లాయిటేషన్, డేంజరస్ డిస్పారిటీస్ ఇన్ సోషల్ మొబిలిటీ అండ్ అచీవ్మెంట్స్ ఫర్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకే నేను సోషల్ విజన్ని డెవలప్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యం. మానవ హక్కుల విషయాల గురించి మంచి అవగాహన రావటం ముఖ్యం. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు వెళ్తేనే రాదు, ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తేనే రాదండి. సమాజ వ్యాప్తంగా కులాలని దూరం పెట్టి, ఆడ మగ మధ్య ఉన్న డిస్క్రిమినేషన్ని తగ్గించి, ఇన్కమ్ డిస్పారిటీస్ తగ్గించి, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, క్యాపిటలే కాదు హ్యూమన్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్, మన హెల్త్ ఇండిసీస్ ఎట్లా ఉన్నాయి, మన ఎడ్యుకేషన్ ఇండిసీస్ ఎట్లా ఉన్నాయి, మన న్యూట్రిషనల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి మాట్లాడుకోవాలి కదా. దీని మీద అంత ఎంఫసిస్ లేదని మనకు తెలుస్తూ ఉందండి. ఇప్పుడు తెలంగాణలో వాట్ ఆర్ ద జాబ్స్ బీయింగ్ క్రియేటెడ్, వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్, వాట్ ఈస్ ద జనరల్ ఇన్కమ్ లెవెల్స్, ఇక్కడ ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి మాట్లాడుకోవాలి కదండి. ఇది 19th 20th సెంచరీలో ఉన్న సమాజాలు వేరే దేశాల్లో ఏ లెవెల్లో ఉన్నాయో భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఆ లెవెల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు స్కూళ్ళకు వెళ్ళి స్కూలింగ్ కంప్లీట్ చేయట్లేదు కదా, మధ్యలో ఆపేస్తున్నారు కదా. ఇప్పుడు రజస్వల అయినప్పటి నుండి ఆడపిల్లలకి కరెక్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం, బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, అట్లాగే వాళ్ళకి స్కూల్ ఒక సేఫ్ ఇన్స్టిట్యూషన్గా అనిపించకపోవడం, వాళ్ళు మానేయటం. మధ్యాహ్న భోజన పథకం అని అంటున్నారు. ఈ మధ్యాహ్న భోజన పథకం అన్నది ఎంత క్రూషియల్ అంటే, ఎందుకంటే వీళ్ళకి ఇళ్లల్లో పౌష్టికాహారం దొరకట్లేదు. ఆల్రెడీ లక్కీలీ అనొచ్చు, అంటే లక్కీలీ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. తెలంగాణలో ఈ గుడ్డు పెట్టాలా వద్దా, ఏ ఫుడ్ పెట్టాలన్న లొల్లి లేదు. కానీ రేపో ఎల్లుండో హరే కృష్ణ హరే రామ వాళ్ళకి అది అప్పచెప్పేస్తే వాళ్ళు వచ్చేసి మా స్కూళ్ళల్లో మేము ఫుడ్ పెట్టే దగ్గర గుడ్డు ఉండదు అంటారు. గుడ్డు అంటే మాంసకృతులు, దానికి కావాల్సిన ప్రతి చైల్డ్కి కావాల్సిన న్యూట్రిషన్, బ్యాలెన్స్ న్యూట్రిషన్లో ఎగ్, ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చేసి మతపరమైన ఇన్ఫ్లుయెన్స్ కర్ణాటకలో చేసేసారు. అట్లా వాళ్ళకి ఫుడ్ అన్నది ఈజ్ డిసైడెడ్ బై రిలీజియస్ గ్రూప్, నాట్ బై డాక్టర్స్. అటువంటివి రాకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నది లేకుండా జరుగుతున్నది అన్నది నా ఆందోళన. వేరే రాష్ట్రాల కంటే బాగానే మాట్లాడుతున్నారేమో ఈ సీతక్క గారు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, బట్ ఇట్స్ నాట్ అడిక్వేట్. Full emphasis must be on human development. Human
డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టడమే ఒక విజనరీ లీడర్షిప్ బాధ్యత. బాబు గారు, ఈ 21వ 1 వీక్ శతాబ్దం- ఈ సర్టిఫికెట్ కోర్సులో జనరల్గా ఏం చెప్తూ ఉంటారు? దానివల్ల ఏదైనా లాభం ఉంటుందా? కొంత దానివల్ల ప్రయోజనం వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? వెళ్ళకపోయిన దానికంటే వెళ్తేనే ఉపయోగం కదండి. అంతే అంతే, ఇప్పుడు అవును అవును. ఒక వారం రోజుల పాటు ఆయన ఒక్కరే వెళ్ళరు కదా, ఆయనతో పాటు చాలా మంది వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పర్స్పెక్టివ్ పెరుగుతుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఉండి తాపీగా నేర్చుకోగలిగిన అవకాశం లేని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళు అక్కడ ఆన్ ఆన్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళు వెళ్ళటం అన్నది చాలా ముఖ్యం అండి. ఆ ఏజ్లో మళ్ళీ And నేర్చుకోవాలనే modern ఇంట్రెస్ట్ కూడా. డెఫినెట్లీ. ఇప్పుడు అన్నీ నాకే తెలుసు అనే రాజకీయ నాయకుల్ని మీరు కంపేర్ చేస్తే ఈయన నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను అంట. అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉంటుందండి. ఐ వాంట్ టు లెర్న్ అంట. అందరికీ నేనే నేర్పిస్తాను, నేనే విశ్వగురువుని, a² + b² ఈక్వేషన్లో 2ab ఎక్కడి నుంచి వచ్చింది నేనే చెప్తానంటూ అబాసుపాలయ్యే లీడర్షిప్ ఉన్న పరిస్థితుల్లో ఈయన వెళ్ళి నేను నేర్చుకుంటానంటాము. వి షుడ్ వెల్కమ్ అండి. బట్ ఇట్ షుడ్ నాట్ స్టాప్ దేర్. ఈ షుడ్ గో విత్ ఎన్ ఓపెన్ మైండ్. నేను అన్నాను కదా, ఇప్పుడు నాసా సైంటిస్టుల గురించి, సిలికాన్ వ్యాలీ గురించి ఏదో తీసి పారేసినట్టుగా మాట్లాడటం, ఆ దేశాన్ని మేమే నడిపిస్తున్నాం అంటాము, ఇటువంటివి మాట్లాడకూడదు. ఇప్పుడు మన వాళ్ళు పోయి మా భరద్వాజ మునే విమానాలు కనిపెట్టాడని, విమానాలు మొట్టమొదటిసారి కనిపెట్టిన అమెరికాలో మాట్లాడి మన పరువు తీసేశారు కదా. మీరు రైట్ బ్రదర్స్ చేసిందేముంది, మేము 2000 సంవత్సరాల పూర్వమే మాకు విమానాలు ఉండేవి అని చెప్పారు. ఇట్లా చిల్లర మాటలు మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు కదా. అలా జరగకుండా చూసుకోవాలి. యూ షుడ్ కమ్ బ్యాక్ విత్ మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్లోబలైజింగ్ వరల్డ్. కరెక్ట్, ఓకే. బాబు గోగినేని గారు, ఇప్పుడు దావోస్ సదస్సు స్టార్ట్ అయింది స్విట్జర్లాండ్లోని క్లోస్టర్లో. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నడిపించే నాయకులు, ప్రపంచాన్ని నడిపించే డబ్బు, ప్రపంచ భవిష్యత్తుని నిర్ణయించే చర్చలు, ఇవన్నీ దావోస్ సభ అంటే మనకి అర్థమవుతుంది, సదస్సు అంటే. అయితే బ్యాక్డోర్ డిప్లొమసీ ఎక్కువగా జరుగుతుంది అంటే కాఫీ మీటింగ్స్ కావచ్చు, లంచ్ మీటింగ్స్ కావచ్చు, బ్యాక్డోర్ డిప్లొమసీ ఎక్కువగా జరుగుతుంది అనే ఆరోపణలు దావోస్ సదస్సుల మీద చాలా కాలం నుంచి ఉన్నాయి. మీరేమంటారు? ఈ దావోస్ సదస్సు వల్ల ఏమైనా లాభాలు చేకూరుతాయంటారా? 1970లో స్టార్ట్ చేశారండి. దాని ప్రజెంట్ పేరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ప్రపంచీకరణని ఎంకరేజ్ చేయటానికి ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు, పాలసీ మేకర్సు, థింకర్సు, అందరికంటే ముఖ్యం సిఇఓస్ ఆఫ్ బిగ్ కంపెనీస్. ఇప్పుడు బిగ్ కంపెనీస్ అంటే ఏంటండి? భారతదేశం యొక్క జీడిపి అంటే 150 కోట్ల మంది యొక్క ఎకనామిక్ యాక్టివిటీ విలువ, 150 కోట్ల మంది యొక్క ఎకనామిక్ యాక్టివిటీ యొక్క విలువ $4 ట్రిలియన్ అంటున్నారు. ఈ $4 ట్రిలియన్ డేటా కూడా ఈజ్ నాట్ వెరీ క్లీన్ డేటా అని ఐఎంఎఫ్ మనకి బ్యాడ్ మార్క్స్ ఇచ్చింది. బట్ వీ విల్ యాక్సెప్ట్ $4 ట్రిలియన్. ఈ 150 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని కంపెనీల యొక్క యాన్యువల్ టర్నోవరు $5 ట్రిలియన్. గూగుల్ యొక్క కెపాసిటీ ఏంటి, మైక్రోసాఫ్ట్ యొక్క వ్యాపారం ఏ లెవెల్లో ఉంది, ఇట్లా చూసుకుంటే మనకి వారి శక్తి, వారి రీచ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇటువంటి వారిని అందరినీ అక్కడికి తీసుకురావటం క్లౌస్ ష్వాబ్ అని ఒక జర్మన్ ఆయన భార్య హిల్డా అనే ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి 1970స్లో 71లో అనుకుంటా స్టార్ట్ చేసిన ఎన్జిఓ అది. ఇట్స్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత డెవలప్ అయిందంటే ప్రపంచీకరణకి హార్ట్ బీట్ అన్నది డేవోస్లో జరిగే, ఇప్పుడు సంవత్సరానికి 5 రోజులు వాళ్ళు అక్కడ కలుస్తారు. చూడండి, 19 నుంచి 23 దాకా ఉంది. అవునండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఐ థింక్
1100 ప్రైవేట్ జెట్ విమానాలు వస్తాయి అక్కడికి. అబ్బా. 1100 ప్రైవేట్ జెట్ విమానాలు తీసుకొచ్చే పొల్యూషన్ ఎంత అంటే 3 లక్షల కార్లు తీసుకొచ్చే పొల్యూషన్. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ క్లాస్లో ఒక పబ్లిక్ క్యారియర్లో రావట్లేదు, ఎవరికి వాళ్ళు ఇట్లా వస్తున్నారు. 3000 మంది వస్తారు, రాజకీయ నాయకులు, యాజ్ ఐ సెడ్ ఎన్జిఓ లీడర్స్, వీళ్ళందరూ అక్కడికి వస్తారు. మీరు అన్నారు చూడండి, నెట్వర్కింగ్ ఉంటుంది, కాఫీ తాగేటప్పుడు మోస్ట్ బిజినెస్ డీల్స్ హ్యాపెన్ లైక్ దట్ అండి. మిగతావన్నీ స్పీచెసే కదా. అంటే బాబు ఇందాక నేను ఈ డిబేట్ మీతో మాట్లాడే ముందు నేను చాట్ జీపీటీలో ఈ దావోస్ సమ్మిట్ దీని వివరాలు అని కొడితే అందులో వాళ్ళు ఇచ్చింది బ్యాక్డోర్ డిప్లొమసీ ఎక్కువగా జరుగుతుంది, అధికారిక ఒప్పందాలు తక్కువ, చాలా పెద్ద డీల్ జరుగుతాయి ఇక్కడే, పొలిటికల్ అండర్స్టాండింగ్స్ ఇక్కడే మొదలవుతాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాట్ జీపీటీ. కరెక్ట్ అండి. ఇప్పుడు నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒక 2 దేశాలు, ఇప్పుడు ఈ 3000 మందిలో ప్రపంచంలో 190 దేశాలు ఉంటే కనీసం ఒక 60 దేశాల అధ్యక్షులు అక్కడికి వస్తారండి. ఇప్పుడు విపి సింగ్ 1990లో విపి సింగ్ తరపున అజిత్ సింగ్, అంటే చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ని అక్కడికి పంపించాలని ఆలోచించారు. ఆయన లాస్ట్ మినిట్లో వెళ్ళలేదు. ఆయన వెళ్లకుండా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని పంపించారు. అతనికి అసలు ఈ విషయాలు ఏం తెలియదు. ఇప్పుడు టూరిజం మినిస్టర్ని పంపించేస్తే ఎట్లా అండి, అట్లా చేశారు. తర్వాత 92లో ఇంప్రూవ్మెంట్, డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్. ఎందుకు? పివి నరసింహారావు పంపించడం అన్న ఆలోచనలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 97లో ఐ థింక్ దేవేగౌడ పంపించాడు. దేవేగౌడ తనే వెళ్ళాడు, డెలిగేషన్తో పాటు తనే వెళ్ళాడు. కానీ ఆయన చిదంబరంని తీసుకుని వెళ్ళాడు, తన కుటుంబ సభ్యులతో వెళ్ళాడు. అది విహారయాత్ర లాగా చేసుకున్నాడు ఆయన. తర్వాత 97 తర్వాత మళ్ళీ మోదీ గారు అధికారంలోకి వచ్చే వరకు దేర్ హ్యాస్ నాట్ బీన్ అ స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అఫీషియల్ ఇండియన్ ప్రెసెన్స్. మీరు ఆశ్చర్యపోతారు, మోదీ గారు వెళ్ళిన ఫస్ట్ మీటింగ్కి ఎవరు వచ్చారనంటే ఇండియా నుంచి 100 బిగ్ సిఇఓస్ వచ్చారు అక్కడికి. అక్కడ ఫోటోలన్నీ ఈయనతో వాళ్ళు దిగిన ఫోటోలు. ఇప్పుడు ఆ ఫోటోలు ఢిల్లీలో కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండియా నుండి వీళ్ళందరూ స్విట్జర్లాండ్లో కలవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళల్లో తర్వాత చందన కోచార్ ఐసిఐసిఐ బ్యాంక్ తరఫున 64 కోట్ల రూపాయల లంచం తీసుకున్నందుకు కన్విక్ట్ అయిన ఆవిడ, అరెస్ట్ అయిన ఆవిడ. అట్లాగే భారతదేశం ఆయన మాకు అప్పచెప్పండి అని అంటున్న నీరవ్ మోదీ, ఈ వజ్రాలు నగల వ్యాపారం చేసి ఆయన హై క్వాలిటీ, వాళ్ళందరూ అక్కడ కలిశారు. అంటే అక్కడ ఫిల్టర్ లేదు, ఎవరంటే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు కలవచ్చు. మీరు అన్నారు చూడండి నెట్వర్కింగ్ జరిగేది అలాగే. ఫిల్టర్ లేదు, వీసా వస్తే చాలు, అక్కడికి వెళ్ళాల్సిన ఫీజు కడితే మీరు అక్కడ ఉండొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని కలిసే అవకాశం వస్తుంది. ఈ 3000 మంది ప్రపంచంలో టాప్ మోస్ట్ ఇన్ దేర్ ఫీల్డ్స్ కదా. అవును. సో వాళ్ళని కలిసే అవకాశం, టాప్ సిఇఓస్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, దట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. మీరు అన్నారు చూడండి, ఫార్మల్ అగ్రిమెంట్స్ ఎలా సాధ్యం అండి? ఫార్మల్ అగ్రిమెంట్ కావాలంటే 5-6 నెలల పని ఉంటుంది. కానీ అక్కడ మీరు ఇంప్రెస్ చేసి నా దేశం యొక్క పాలసీ ఇదని మీరు చెప్పినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఈ డెలిగేషన్స్ని రీచ్ అవుట్ అయ్యి పబ్లిక్ రిలేషన్స్లో, ట్విట్టర్లో లేకపోతే ఫేస్బుక్లో జరగవండి ఇవి. అవి ఓన్లీ బిల్డింగ్. ఈ దావోస్ సమ్మిట్ జరిగిన ప్రతిసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రధానంగా వస్తూ ఉంటుంది, ఇన్ని లక్షల కోట్లు దావోస్ నుంచి వెళ్ళడంతో తీసుకొచ్చామని. అది ఏంటది? ఇన్ని లక్షల కోట్ల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం ప్రభుత్వాల పట్ల కూడా కొంచెం సింపతితో చెప్పాలి. ఎందుకంటే మేము మీతో వర్క్ చేయటానికి ఒక అగ్రిమెంట్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం పెట్టుకున్నాము. ఇది అంతా బాగా జరిగితే కనుక
దెన్ షూర్లీ వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ అని చెప్తారు. అట్లా అది సిఐఐ అంటే ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ Industries. మీటింగ్స్ కానీ ఆర్ డేవోస్ కానీ ఆర్ అదర్ మీటింగ్స్ కానీ, ఇటువంటి మీటింగ్స్లో కలిసి మీరు మీ పాలసీ చెప్పారు, ప్లీనరీ మీటింగ్ అంటారు. అంటే ఈ 3,000 మందిలో 1000 మందో 1,500 మందో ఉండే ఒక హాల్లో నా ప్రభుత్వం యొక్క పాలసీ ఇది, నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ లెవెల్లో ఉంది అని చెప్పినప్పుడు విన్నవాళ్ళు మా ఏరియాకి, ఇప్పుడు ఉదాహరణకి మీరు సోలార్ ఎనర్జీ పైన ఫోకస్ పెడతారండి. సోలార్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఎనర్జీ ఏరియాలో ఉన్నవాళ్ళు అది విని భారతదేశంలో చాలా నగరాల్లో సంవత్సరానికి 3,800 నుండి 3,900 గంటల సన్లైట్ ఉంటుంది. దేర్ ఫోర్ వీఆర్ ఇంట్రెస్టెడ్, మేము మీ దేశంలో ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తాము జనరేషన్ అని చెప్పొస్తారు. నువ్వు వస్తే ఎంత పెడతావు, నువ్వు ఏ లెవెల్లో నీ ఎంగేజ్మెంట్ ఉంటుంది మా ఎకానమీలో అని అడిగితే వాళ్ళు ఒక ఫిగర్ చెప్తారు. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూసుకొని ఈ ఫిగర్స్ డిక్లేర్ చేస్తారు. వాస్తవానికి ఏమవుతుంది అన్నది ద టెస్ట్ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా హై అని చెప్తారు. నిజమే కాబోలు అని చాలామంది ముందుకు వస్తారు. ప్రమోట్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి. ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ విషయం అడిగారు కాబట్టి 25 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు 2025లో వచ్చే అవకాశం ఉంది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ప్రకారం భారతదేశానికి అని అన్నారు. దాంట్లో 25% అంటే 6.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ వస్తుంది అన్నది ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ బేసిస్ మీద ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన పబ్లిక్ రిలేషన్స్ అనౌన్స్మెంట్ కాదు, ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చింది. దానికి కారకుడు లోకేష్ అని కూడా చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది చాలా బాగుంది అని చెప్పారు. వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు ఇంతమంది వస్తాము అని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది అని చెప్పారు. ఇక తర్వాత ఏం జరుగుతుంది అన్నది ప్రాక్టికల్ మ్యాటర్స్లోకి మనం చూసి, ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే సంవత్సరంలో రాదు కదండి. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు నేను పెట్టానంటే ఫస్ట్ విడత ఇంత ఉంటుంది, తర్వాత ఇంత ఉంటుంది, 5 ఏళ్లలో పెడతారేమో. ఆ ప్రోగ్రెస్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈరోజు లేదు కాబట్టి కరెక్ట్గా మళ్ళీ మనకు ఒక బులెటిన్ రావట్లేదు. ఇంటెన్షన్స్ ఇవి అన్నది మాత్రమే చెప్తూ ఉన్నారు. సో 6 లక్షల కోట్లు ఎంతవరకు మెటీరియలైజ్ అయింది ఫస్ట్ ఇయర్లో? ఎందుకంటే లాస్ట్ ఇయర్లో వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఫోర్బ్స్లో వచ్చిన ప్రకారం ఇప్పటిదాకా అది ఎక్కడ దాకా వచ్చింది అనేది మీ ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. అండ్ 2025 ఎందుకు మాట్లాడాలి? 2019 నుండి 2024 వరకు ఓ ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వం విశాఖపట్నంలో మీటింగ్ పెట్టింది కదా. మీటింగ్ పెట్టి ఎవరికంటే వాడికి ఒక నేమ్ ట్యాగ్ ఇచ్చి కూర్చోబెట్టింది కదా. వాళ్ళందరూ ఫుడ్ దగ్గర దెబ్బలాడుకున్నారు కదా, పళ్ళాలు లాక్కుంటూ. నువ్వు అప్పుడు 5 లక్షల కోట్ల అగ్రిమెంట్స్ అయినాయి అని చెప్పావు కదా. ఈ ప్రభుత్వం బయట పెట్టాలి 5 లక్షల కోట్లలో ఎన్ని వచ్చినాయి. విశాఖపట్నంలో తిరణాలు పెట్టావు నువ్వు, ఆ తిరణాల్లో 5 లక్షల కోట్లు అన్నావు. ఇప్పుడు కేటరింగ్ విషయాల్లోనే దెబ్బలాటలు జరిగినాయి. ముఖ్యమంత్రికి ప్రశ్నలు వేస్తే ముఖ్యమంత్రి బదులు నేను చెప్తానని సజ్జల గారు కొడుకు చెప్పాడు సమాధానాలు. దాని తర్వాత ఏమైంది చెప్పాలిగా. తర్వాత ఈ 6.5 లక్షల కోట్ల విషయం ఈ ప్రభుత్వం చెప్పాలి, లేదు జర్నలిస్టులు ఇన్వెస్టిగేట్ చేయాలి. దట్ ఈస్ నాట్ బీయింగ్ డన్. పబ్లిక్ రిలేషన్స్కి వాడుకుంటున్నారు మీడియాని అందరూ. అంటే మీకు అనుమానం ఉందా అంత జరిగి ఉండకపోవచ్చు అనే అనుమానం ఉందా మీకేనా? అంటే జరిగితే తెలవాలి. అది ఇప్పుడు 6.5 లక్షల కోట్లు అన్నారు కదా.
మొదట 6 నెలల్లో ఇంత పెడతాము, 12 నెలల్లో ఇంత పెడతాము అని ఒక ప్రొజెక్షన్ ఉంటుంది కదా. దానికి డిలేస్ ఉంటాయి, బ్యూరోక్రాటిక్ అవును, హిండరెన్సెస్ గ్యాప్, ఉంటాయి. అవును. అవన్నీ దాటుకుని ఎక్కడి దాకా వచ్చారు అని చెప్పాలి. నేను విశాఖపట్నం ఎందుకన్నానంటే విశాఖపట్నం రిజల్ట్స్ ఈ పాటికి వచ్చి ఉండాలి. 2025 రిజల్ట్స్ ఈ సంవత్సరం రాకపోవచ్చు, ఇంకొంచెం టైం పడుతుంది. బట్ బులెటిన్ ఉండాలి దాని ఈ మీద, టైం లైన్. ఆ, ఈ ఈ ఈ పాయింట్ ఎందుకు నేను మెన్షన్ చేశానంటే డావోస్లో కూడా ఇటువంటి డిస్కషన్స్ జరుగుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ డావోస్లో ఇంకొకటి చాలా ముఖ్యమైనది జరుగుతుంది. సోషల్ మొబిలిటీ ఆఫ్ పీపుల్, ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్, డెమోక్రాటిక్ నేచర్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ అండ్ ఆఫ్ ద సిస్టమ్స్. ఓకే, దావోస్ అంటే వీటి ఓన్లీ మీద పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటాం మనం. ఆ, నేను అందుకే అంటున్నాను, నువ్వు నడుపుతున్నది కంపెనీనా దేశాన్నా అని. నువ్వు దేశం అన్నప్పుడు ఇవి కూడా ఉంటాయి. డేవోస్లో కూడా మాట్లాడుకుంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఒకటి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఆశ్చర్యం కానీ షాక్ కానీ కలిగించే విషయం ఏంటంటే డేవోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ర్యాంకింగ్ రిలీజ్ చేస్తారు కదా. ఒక 80 దేశాలు ర్యాంకింగ్ రిలీజ్ చేస్తారు. దాంట్లో చైనా 46వ స్టేజ్లో ఉంది, భారతదేశం 76లో ఉంది, పాకిస్తాన్ 77లో ఉంది. 80 దేశాలు. బాబా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరప్షన్ లెవెల్స్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ సొసైటీ, మోడర్న్ లా డ్రివెన్ సిస్టమ్స్. అంటే అది ఇప్పుడు పెట్టుబడులు, టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే దాని ఆధారంగా జరగదు, ఇవన్నీ కూడా అన్ని కలుపుకుని చేసే రిపోర్ట్ అది, ర్యాంకింగ్స్. ఎందుకంటే పెట్టుబడులు వరద అని వస్తూ ఉంటుంది కదా మనకి ఎప్పుడు. ఇన్వెస్ట్మెంట్ యొక్క సెక్యూరిటీ కూడా ఆలోచించాలి కదండి. ఇప్పుడు కియా మోటార్స్ని తీసుకొస్తేవి, తీసుకురాగానే లోకల్గా ఉన్న పాలిటీషియన్స్ అందరూ పోయి నా వాటా ఇంత, నా వాటా ఇంత అన్నారు. వాళ్ళు దుకాణం ఎత్తేసి వెళ్ళిపోయారు. అవును, అంతకుముందు మాది మోస్ట్ రెస్పెక్టెడ్ సర్నేమ్ అంటూ మాట్లాడారు. అంటే ఎటువంటి చిల్లర జనం చేతిలోకి వ్యాపారం వెళ్ళిందో మీరు చూడొచ్చు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కరప్షన్ అన్నది యూనివర్సల్ మన దేశంలో. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత అది బీఆర్ఎస్ అయింది. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ నుంచి లోకల్గా ఉన్న పాలిటీషియన్స్ హఫ్తాలు అడుగుతుంటే లోకల్ పాలిటీషియన్స్కి చెప్పకుండా కేటీఆర్ గారిని ఆఫీస్కి పిలిచారని, ఆయన వచ్చి ఏనాయనా ఏంటి మాట్లాడుతున్నారంటే ఖామోష్ అయిపోయారని. అంటే ఒక ఫారిన్ నేషనల్, ఒక ఫారిన్ కంపెనీ, ఆ దేశాల్లో కరప్షన్ మిలిటరీ డీల్స్లో ఉంటాయి కానీ ఎవ్రీడే ఉండవండి, ప్రతి చోట ఉండవండి. అట్లా మన దేశం పరువు మనమే తీసేసుకునే పరిస్థితులు కదా. సో దేర్ ఆర్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకనే మనం 76, 75, 70లో ఉంటున్నాము. ఇప్పుడు ఆడవాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ ఎట్లా ఉంది అన్న ప్రశ్న వేస్తారు, అక్కడ డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంటుంది అన్న ప్రశ్న వేస్తారు. మనం భారతదేశంలో డిస్క్రిమినేషనే కాదు, గూగుల్కి తీసుకెళ్ళి డిస్క్రిమినేషన్ తీసుకొచ్చినందుకు గూగుల్ మీద క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు ప్రవాస భారతీయులు. మేము అణగదొక్కుతున్న కులాల నుండి కాదు కాబట్టి, భారతదేశంలో అణిచివేయబడ్డ కులాల నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదని కేసేశారు కదండి. అంటే ర్యాంకింగ్ అంత తక్కువ ర్యాంకింగ్ ఉన్నా కూడా మరి పెట్టుబడులు రావడానికి కారణం ఏంటి? డిప్లొమసీనే అంటారా? కారణాలు ఏంటి? ఎందుకంటే ఎకనామిక్ ఆపర్చునిటీ ఈజ్ కంపెల్లింగ్ దెమ్. ఇప్పుడు చైనాలో ఎంత పెట్టుబడి, భారతదేశంలో ఎంత పెట్టుబడి అన్ని లెక్కలేసుకోవాలి. అంతకుముందు భారతదేశానికి లేనిది వాళ్ళు వస్తుందన్నది వాస్తవం, దాన్ని ఆహ్వానించాలి. కానీ ఒకటండి, క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఉద్యోగాల సృష్టి కాకుండా కేవలం కంపెనీల మెషినరీ కోసమే ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు అందరికీ బెనిఫిట్ రాదు అన్నది వాస్తవం.
ఇప్పుడు $4 ట్రిలియన్ ఎకానమీలో టాప్ 10% చేతిలో ఎంత ఉంది ఈ $4 ట్రిలియన్ ఎకానమీ అన్నది చూసుకుంటే మనకి భయం వేస్తుంది. సో దెర్ ఈస్ దట్ ఛాలెంజ్ యాజ్ వెల్. కాకపోతే భారతదేశంలో గణాంకాల విషయంలో భారతదేశంలోనే కొన్ని పేచీలు ఉన్నా కూడా మనది ఒక వైబ్రెంట్ గ్రోత్ రేట్లో ఉంది మన ఎకానమీ. దాంట్లో అనుమానం లేదు. యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఎకానమీ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఎట్ దట్ లెవెల్. అంటే 2008లో ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి లేమన్ బ్రదర్స్ లాంటి కంపెనీలన్నీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫైనాన్సియర్స్, బ్యాంకర్స్, వాళ్ళే దివాలా తీసిన పరిస్థితిలో అప్పటి నుండి ఇప్పటి వరకు సరిగ్గా తిప్పుకోలేని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో నంబర్ 1 చైనా, తర్వాత భారతదేశం ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు భారతదేశం ఈజ్ కీపింగ్ పేస్. ఇంకెక్కడ పెట్టినా కూడా ఇన్వెస్ట్మెంటు ఈ మాత్రం సెక్యూరిటీ మనకు ఉండదు అన్న ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారు. బట్ దే విల్ ఆల్వేస్ ఫాలో దేర్ నేషనల్ పాలసీస్. చైనాలో పెట్టడానికి వీల్లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే ఇండియాలో పెడతారు. ఇండియాలో పెడితే ఇండియాలో నువ్వు తీసుకొచ్చిన ప్రోడక్ట్కి నేను టారిఫ్ వేస్తాను, లేదు ఇండియాలో నువ్వు చేయిస్తున్న సర్వీసెస్కి నేను ఒక ప్రత్యేకమైన సుంకం విధిస్తాను అని అంటే, బికాజ్ యూఆర్ ఎక్స్పోర్టింగ్ సర్వీస్. ఈ మాట అంటే మన దేశానికి రారు. ప్రస్తుతం ఫేవరబుల్గా ఉంది కాబట్టి చేస్తున్నారు. మనం వేరే దేశాల వైపుకి చూడాలి. మనం మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు లుక్ ఈస్ట్ వర్డ్స్ పాలసీ అన్నారు ఆయన. లుక్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆ ఈస్ట్లో మీకు నేపాల్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, బర్మా ఉంటుంది, కొంచెం కిందకి వెళ్తే శ్రీలంక ఉంటుంది, ఆల్ ద వే అప్ టు జపాన్ ఇంక్లూడింగ్ చైనా. వారితో వాణిజ్యం మెరుగుపరుచుకోవాలి అని ఏదైతే ఆయన అన్నారో, వారితో సెక్యూరిటీ టైస్ డీపెన్ చేసుకోవాలని ఆయన ఏదైతే అన్నారో దాని మీద ఫోకస్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచిస్తున్న బోర్డ్ ఆఫ్ పీస్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలా వద్దా? యుఎన్ లాంటి ఒక చట్టబద్ధ సంస్థ అయితే ఏం కాదు. ఇందులో మనం ఉండాలా? ఉంటే ఏదైనా సమస్యలు ఏర్పడతాయా? చైనా నుంచి కానీ లేకపోతే రష్యా నుంచి కానీ ఇవి మన వెలేసే పరిస్థితి ఏదైనా ఉంటుందా? అంటే భారతదేశము ఈ స్ట్రాటజీలో భాగమైతే కాదని నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, గాజా అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్, శాంతి కోసం గాజా కోసం ఒక బోర్డ్ అండి. ఈ గాజా ఏరియా సైజ్ ఎంతండి? ఒక 357 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే మన గ్రేటర్ హైదరాబాద్ కంటే అది మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ జిహెచ్ఎంసి, హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా కంటే కూడా తక్కువ అండి. ఈ 357 స్క్వేర్ కిలోమీటర్స్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు, రీలొకేషన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు గాజా అంటే ఒక నారో స్ట్రిప్, మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ వాతావరణము, వెదరు వెరీ అట్రాక్టివ్. దాన్ని ఒక రియల్ ఎస్టేట్ యాక్టివిటీగా డెవలప్ చేద్దాము అని ముందు నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడుతూనే ఆయన కొంతమంది ప్రపంచంలో సీరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారిని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ బోర్డుకి ప్రెసిడెంటో చైర్మన్, తన కుటుంబ సభ్యులు దాంట్లో భాగస్తులు. అట్లాగే టోనీ బ్లెయిర్ని ఆహ్వానించాడని, పోయి పుతిన్ని కూడా ఆహ్వానించాడని, నెతన్యాహుని పిలిచాడని, హమాస్కి కానీ, అంటే ఇవాళ గాజాని రూల్ చేస్తున్న హమాస్ కానీ బ్రాడ్గా అక్కడున్న పిఎల్ఓ లీడర్షిప్ని కానీ ఆహ్వానించలేదు. తను ఎవరినైతే పిలుస్తున్నాడో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాకుండా పర్మనెంట్ మెంబర్స్గా ఉండాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు $1 బిలియన్ కాంట్రిబ్యూట్ చేసి దాంట్లో మెంబర్స్గా ఉండాలి అని ఆయన చెప్పాడు. ఇదంతా ఒక బిజినెస్ ఇన్విటేషన్ లాగానే ఉంది. ఇప్పుడు ఎవరు పెట్టాలి $1 బిలియన్?
$1 బిలియన్ పెట్టి దాని నుంచి ఒక 10 బిలియనో 5 బిలియనో సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు పెట్టాలి డబ్బు. ఇంకెవరు పెడతారు? మొన్నటి వరకు ఇది ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం అక్టోబర్లో ఈ ఇజ్రాయెల్ పైన హమాస్ దుండగులు టెర్రరిస్టులు దాడి చేయటం, తర్వాత ఇజ్రాయెల్ వారికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవటం, అప్పటి నుండి అంతకు ముందు నుండి భారతదేశము గాజాలో ఉన్న బాధితులకి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ కొన్ని వందల టన్నుల సహాయం భారతదేశం చేసింది. అండ్ దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది రెఫ్యూజీ ఏజెన్సీ ద్వారా మనం ప్రత్యక్షంగా కానీ ఇచ్చినది కరెక్ట్ సపోర్ట్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో భారతదేశం వస్తుందా, భారతదేశ ప్రధాని ఆ బోర్డులో ఉంటారా అన్నది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. అంటే ఎందుకంటే గ్లోబల్ పీస్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది మనం చేరితే, బోర్డ్ ఆఫ్ పీస్లో చేరితే. ఎందుకంటే ఇప్పటికే G20లో ఉన్నాము, గ్లోబల్ సమ్మిట్ లాంచ్ చేశాము, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్లో మన వాయిస్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో గ్లోబల్ పీస్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉండదా మోడీ గారికి? గ్లోబల్ పీస్ ఇమేజ్ రావటానికి మన పొరుగు దేశాలతో ఎటువంటి రిలేషన్స్తో ఉన్నాము నుండి మొదలు పెట్టుకోవాలి. ఆర్ థింగ్స్ ఫ్రెండ్లీ అండ్ గుడ్ అన్నది ఒక ప్రశ్న. రెండవది, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం ఏం చేసింది? సోషల్ మీడియాలో చాలామంది మోదీ గారి అభిమానులు యుద్ధాన్ని ఆపేశారు ఆయన అని ప్రచారం చేశారు. యుద్ధం ఆపేస్తే ఇంకా ఏంటి జరుగుతున్నది అక్కడ? రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ తోటి డైరెక్ట్గా మాట్లాడే సామర్థ్యం కూడా మోడీ గారికే ఉంది అనేది ఒక వర్షన్ వినిపిస్తోంది. ఇప్పుడు అదానీ గారికి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నది వాస్తవం. ఇప్పుడు ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్లో, అట్లాగే ఇరాన్లో పోర్టు, ఈ గదర్ పోర్టు ఏరియాతో వస్తున్న డెవలప్మెంట్స్కి కౌంటర్గా అదానీ ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి మనకు తెలుసు. ప్రత్యేకంగా భారతదేశం ఎవరినైనా కూర్చోబెట్టి మాట్లాడటానికి మనకి ఆ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ ఉందని నేను అనుకోవట్లేదు. ఉండాలని కోరుకోవటం మంచిదే. ఎందుకంటే శాంతి గురించి మాట్లాడే, ఒకప్పుడు శాంతి గురించి బాగా మాట్లాడే దేశం మనది. మళ్ళీ శాంతి గురించి మాట్లాడటం అన్నది మంచిది. బట్ ఐ డోంట్, ఇట్ ఈస్ నాట్ మై అసెస్మెంట్ దట్ వీ అంతేనండి. లేకపోతే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవి ప్రిడిక్ట్ చేయలేము, అన్ప్రిడిక్టబుల్ అనే అనుమానం ఏదైనా ఉందా? అంటే చర్యలు ఏం తీసుకున్నా కూడా వెంటనే క్యాన్సల్ అనే పరిస్థితి ఉంటుంది కదా, తూచ్ అనే పరిస్థితి. అనుమానం ఏముందండి, మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు భారతదేశము పాకిస్తాను యుద్ధం చేయబోతుంటే నేనే ఆపేశాను అన్నాడు ట్రంప్. అవును, అది వాస్తవం కాదని గట్టిగా, ఓపెన్గా, ధైర్యంగా మన దేశం ప్రతినిధులు డిక్లేర్ చేశారు. చాలా తెలివిగా ట్రంప్తో ఒక డిబేటింగు, కౌంటర్ ప్రెస్ రిలీజులు ఇవ్వకుండా ఓ మాట చెప్పి ఆపేశారు. ఇట్స్ మెచ్యూర్ డిప్లొమసీ. ట్రంప్ గారి నుండి మెచ్యూర్ డిప్లొమసీ మనం చూడట్లేదు. ఆయన ఎంతసేపు నోబెల్ శాంతి బహుమతి అంటాడు, మధ్యలో వెనెజులా పైన దాడి చేశారు, కెనడా మాలో కలుపుకుంటాము అని అన్నారు, గ్రీన్లాండ్ పైన మేము వెళ్తాము అని అంటున్నారు, మిలిటరీ మిలిటరీ మెథడ్స్తో కూడా మేము వెళ్ళిపోతాము అక్కడికి అంటున్నారు. అటువంటి వారు శాంతి కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తారా? దాంట్లోకి భారతదేశాన్ని ఆహ్వానిస్తారా? ఇది ఇట్స్ నాట్ టాలీయింగ్ కదండి. అంటే చేరితే రష్యా, చైనా, యూరప్ తోటి మన దేశానికి ఉన్న బ్యాలెన్స్ చెడిపోయే అవకాశం ఏదైనా ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. రష్యా నుండి ఆయిల్ కొంటున్నాము అని మనల్ని బెదిరించారు. మనకంటే ఎక్కువ చైనా కొంటుంది, చైనానేం అనలేదు. మనల్ని బెదిరించారు. మన దగ్గర ఇప్పుడు పాతాళగంగా అంబానీ రిఫైనరీకి రష్యా నుండి ఏ క్రూడ్ ఆయిల్ వస్తుందో ఆ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గింది. ఆ మేరకు వెనెజులా నుంచి తెచ్చుకుంటామని అంబానీ గారు చెప్పారు. ఇప్పుడు అదానీ, అంబానీ ఇంట్రెస్ట్లు కాపాడుతున్నారే కానీ యాక్చువల్లీ ఏం జరుగుతుంది? భారతదేశపు బ్రాడర్ ఇంట్రెస్ట్ పైన
అమెరికా సూపర్విజన్ చేస్తూ మనం ఏం చేయాలో చెప్పే ధైర్యం చేస్తుంది. మనల్ని న్యూక్లియర్ బాంబ్తో అటాక్ చేస్తాము అని అనుకున్నారంట నిక్సన్, దుర్మార్గుడు, అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అయినా కూడా బంగ్లాదేశ్ విషయంలో భారతదేశం ఏమీ తగ్గలేదు, అంత గట్టిగా ఉన్నాం. ఈరోజు మనకి న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఉన్నాయి. డిటరెంట్గా, నో ఫస్ట్ యూస్, పిచ్చేషాలు వేస్తే మా దగ్గర కూడా ఉంది అని చెప్పగలిగిన స్ట్రెంగ్త్ భారతదేశానికి. ఒక ఆర్మీ ఉంది మనకి, మన మిసైల్స్ మనకున్నాయి. సో మాతో గేమ్స్ ఆడద్దు అన్నమాట గట్టిగా చెప్పాలి. బహుశా క్లోజ్ డోర్స్లో డిప్లొమసీ ఆల్వేస్ షుడ్ వర్క్ లైక్ దట్. నలుగురు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు హుంకరించటాలు డిప్లొమసీ కాదు. క్వైట్గా చేయాలి. ఎక్కడ లొంగాలో అక్కడ లొంగాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నేను ఊరుకోను అని అనాలో అక్కడ అట్లా ఉండాలి. అంటే బాబు గారు, ఇప్పుడు యూఎస్ తోటి మనకి రిలేషన్స్ చాలా అవసరం కదా, ఎందుకంటే 500% టారిఫ్, ఆ భయం కూడా ఉంది కదా. ఎందుకంటే వాళ్ళతోటి రిలేషన్షిప్ బాగుంటే కానీ ఈ సమస్యలన్నీ కూడా కొలిక్కొచ్చే అవకాశం లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. అవునండి, కానీ భారతదేశం కానీ భారతీయులు కానీ అమెరికాకి సామాన్లను సర్వీసు సప్లై చేయటానికి పుట్టలేదండి. భారతదేశం తన కోసం ఉంది, తన ప్రజల కోసం ఉంది. భారతీయుల్లో కొద్దిమంది అమెరికాలో పనిచేస్తుంది. మనం 150 కోట్ల మంది అండి. మనం ఎంతమంది? 35 లక్షల మంది ఉన్నారు ఆ దేశంలో. ఇప్పుడు ప్రవాస భారతీయులు లేదు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో 35 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. అమెరికా చుట్టూ మన ఫారిన్ పాలసీ కానీ మన డొమెస్టిక్ పాలసీ కానీ మనం డిజైన్ చేసుకోవటం అన్నది ఇంటిగ్రేటెడ్ ఫారిన్ పాలసీ అని అనిపించుకో. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇంటర్నల్ మార్కెట్, అట్లాగే అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ మెనీ కంట్రీస్. మన దేశానికి కూడా మన ఇంట్రెస్ట్ అన్నవి అమెరికన్ ట్రేడ్లో ఉన్నాయి. అవును, కానీ వాళ్ళు కాదంటే మనం ఏం చేయాలి? దేబరిస్తూ ఉండాలా? మనం వేరే మార్కెట్స్ డెవలప్ చేసుకోవాలా? మనం బ్రిక్స్లో భాగం కదా. అది బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, సౌత్ ఆఫ్రికా. ఈ దేశాల మధ్య ఇంటర్నల్ వాణిజ్యం ఎట్లా ఉంటుంది? ఈ దేశాలు తమ సొంత కరెన్సీలో ట్రేడ్ చేసుకోగలవా? అంటే అమెరికన్ డాలర్ కాకుండా సొంత కరెన్సీస్తో వాళ్ళు చేసుకోవచ్చా? సొంత కరెన్సీని ఈ బ్రిక్స్ దేశాలు, యూరోపియన్ యూనియన్ యూరో చేసినట్టుగా వీళ్ళు కూడా ఒక డిజైన్ చేయొచ్చా? ఇటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. ఎంతకాలము అమెరికా డిసైడ్ చేసే ఫారిన్ పాలసీ, డొమెస్టిక్ పాలసీ భారతదేశానికి వద్దు. భారతదేశం సర్వసత్తాకతని చాటుకోవాలి అని అంటే ఇట్ షుడ్ లీడ్ ఇట్స్ ఓన్ వే. కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నది, కానీ బిహైండ్ ద సీన్స్ ఏ నెగోసియేషన్స్ కోసము అన్నది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఒకటి మటుకు నిజం, ట్రంప్ బెదిరించినప్పుడల్లా అయితే భారతదేశం బెదరలేదు, కానీ అక్కడక్కడ లొంగుతున్నట్టుంది. నిజంగా లొంగుతున్న దేశాలు ఏవి అని చూసుకుంటే యూకే, కేఎస్ స్టార్మర్, ఆయన లొంగిపోయాడని అందరూ అంటున్నారు. నేను ఎలా చూస్తున్నానంటే తను లొంగచ్చు, కానీ తన దేశ ప్రయోజనాలని కాపాడటానికి వాణిజ్యము, మిలిటరీ, ఇమైగ్రేషను, సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ కన్సిడర్ చేసి ఆయన ఎక్కడ లొంగాలో అక్కడ లొంగి తన దేశాన్ని గెలిపించాడు అని నేను అనుకుంటున్నాను. అటువంటి మార్గమే భారతదేశం కూడా కెన్ ఫాలో అన్నది ఈజ్ మై ఎస్టిమేట్. బాబు గోగినేని గారు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యుఎస్ ట్రేడ్ ఒప్పందం ఫ్రీజ్ అయింది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది ఒకటి. రెండోది, ఇది తాత్కాలికంగా రద్దయిందని భావించాలా లేకపోతే పూర్తిగా రద్దయిందని భావించవచ్చా? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏది ప్రెడిక్ట్ చేయనంత ఎరాటిక్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయండి.
అమెరికా అడ్మినిస్ట్రేషనే లీడ్ చేస్తున్నది ఈ కన్ఫ్యూషన్కి. ఈ రెండు దేశాలని మనం కంపేర్ చేసుకుంటే అమెరికాలో 33.5 కోట్ల మంది ఉంటారండి జనాభా. ఈ అదొక దేశం 50 రాష్ట్రాలతో. 51 రాష్ట్రంగా కెనడాను కలుపుకుంటానంటున్నారు, గ్రీన్లాండ్ కలిపేసుకుంటామంటున్నారు. ఒక పక్కన అది ఉంది. యూరోపియన్ యూనియన్ అమెరికా కంటే సైజులో కొంచెం పెద్దది, కొంచెం కంటే ఎక్కువేలేండి. కానీ అది 26-27 దేశాలు ఉన్నాయి యూరోపియన్ అవును, నెదర్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ ఇవన్నీ. నార్వే యూరోపియన్ యూనియన్లో లేదండి, బట్ యూరోపియన్ ఎకనామిక్ జోన్లో ఉంది. అవును, ఈ ట్రేడ్కి సంబంధించి వస్తుంది, ట్రేడ్లో. ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడేమో 45 కోట్ల మంది ఉన్నారు, ఇక్కడ 33.5 కోట్లు అయితే అక్కడ 45 కోట్ల మంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం మామూలుగా లేదు. అమెరికా నుండి యూరప్కి, అంటే యూరప్ అంటే చాలా పెద్దది, మనం మాట్లాడుతుంది యూరోపియన్ యూనియన్ దేశాల గురించి. అంటే ఈ 26 దేశాలు 27 దేశాలు. యూరోపియన్ యూనియన్కి అమెరికా నుండి ప్రతి సంవత్సరం 1.5 కోటి మంది వస్తారండి, విజిటర్స్గా వస్తారు. వాళ్ళు దాదాపు 100 బిలియన్లు ఖర్చు పెడతారు టూరిస్టులుగా వచ్చి. అక్కడ వారి ఖర్చులు అన్నీ ఉంటాయి. యూరప్ నుండి అమెరికాకి వెళ్ళే వాళ్ళు దాదాపు అంతే నంబర్స్, కానీ అంతకు సగమే వాళ్ళు ఖర్చు పెట్టేది. అమెరికాకి యూరప్ నుండి, యూరోపియన్ యూనియన్ నుండి 2 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్తారు ప్రతి సంవత్సరం. వెళ్ళిన స్టూడెంటు 1 సంవత్సరం పాఠాలు చదువుకుని వచ్చారు కదా, వీళ్ళు 2-3 ఏళ్ళు ఉంటారు కాబట్టి 7-8 లక్షల మంది అక్కడ స్టూడెంట్స్ యాక్టివ్గా పాఠాలు నేర్చుకోవటం, రీసెర్చ్ చేయటం ఇదంతా చేస్తుంది. దిస్ సిగ్నిఫికెంట్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ ఎంటిటీస్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఒక 40 మిలిటరీ బేసిస్ ఉన్నాయి అమెరికాకి. దాంట్లో 1,00,000 మంది పనిచేస్తూ ఉంటారు. న్యూక్లియర్ అమెరికా బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ ఆర్మ్స్ పెట్టుకుని 1700 మిసైల్స్ ఉన్నాయి. జపాన్ మీద వేసింది 2. వాటికి ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉన్న న్యూక్లియర్ వెపన్స్ 1770 బ్యాలిస్టిక్ మిసైల్స్ లోడ్ చేసి పెట్టుకుని ఉన్నది అమెరికా. యూరప్కి 550 ఎంతో ఉన్నాయి, అంటే 3 రెట్లు తక్కువ. ఇది ఓవరాల్ పిక్చర్. మనం ఆ దేశం నుండి ఇక్కడికి, ఈ 26 దేశాలకి, ఇక్కడ నుండి అక్కడికి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, వీటి మధ్యన ఈ రిలేషన్ స్తంభిస్తాయా? ఎందుకంటే పెద్ద ఆర్థిక శక్తులు కదా, యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, పెద్ద ఆర్థిక శక్తులు, వీటి మధ్య గ్యాప్ ఉంటే దీని అంతర్జాతీయ ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఇది ఒక కొలాప్స్కి లీడ్ చేస్తుందండి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరంటే మళ్ళీ మీరు అమెరికా ఇంకే చూడాలి. అమెరికా $35 ట్రిలియన్ లోటులో ఉంది వాళ్ళ బడ్జెట్. $35 ట్రిలియన్. అమెరికా జీడిపి $30 ట్రిలియన్. అంటే ఈ డెఫిసిట్ ఉన్నది చూసారా, డెట్ ఏదైతే ఉంది చూసారా, అప్పులు ఏవైతే ఉన్నాయి చూసారా, తన జీడిపి కంటే కూడా ఒక 15% ఎక్కువ ఉన్నాయి. అమెరికా ఈజ్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. కాకపోతే అమెరికా ప్రపంచ వాణిజ్యం అంతా డాలర్లలో జరుగుతుంది కాబట్టి, అమెరికా డాలర్స్ ప్రింట్ చేయగలుగుతుంది కాబట్టి, శ్రీలంక లాంటి సంక్షోభం అమెరికాలో రాదు, ఎందుకంటే డాలర్లు ప్రింట్ చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి. బట్ అమెరికాతో వాణిజ్యం యూరప్ తగ్గించినా ఆపేసినా దెన్ దెర్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక $3.5 ట్రిలియన్ వాణిజ్యం ఈ 2 ఎంటిటీస్ మధ్య జరుగుతూ ఉంది. అమెరికా నుండి యూరప్కి, యూరోపియన్ యూనియన్ నుండి అమెరికాకి.
$100 బిలియన్ విలువెల్లాడిపోతున్న దేశాలు ఉన్నాయి. మనం $3.5 ట్రిలియన్ డ్యామేజ్ జరుగుతుంది వీటి ట్రేడ్ రిలేషన్స్లో అన్నమాట మాట్లాడుకుంటాం. కాబట్టి చేయరండి, కాబట్టి అంత డేంజరస్గా దెబ్బలాడరండి. బెదిరియటము, కన్సెషన్స్ తెచ్చుకోవటం వరకు చేస్తారు. దీంట్లో గెలిచేది అమెరికా అని అనుకుంటూ ఉన్న టైంలో గ్రీన్లాండ్ గురించి కొత్త లొల్లి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ నెగోసియేషన్ టర్మ్స్ కొంచెం డిఫికల్ట్ అయిపోయినాయి. ఇది గుర్తించాలి, మనందరం గుర్తించాలి. ఒక 2 సంవత్సరాలకి పూర్వం ఒక స్టేబుల్గా, రిలేటివ్లీ నాట్ గుడ్, నాట్ గ్రేట్, బట్ స్టేబుల్గా ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. ప్రపంచం యొక్క ఫోకస్ అంతా ఒక ఎరాటికలీ చేంజింగ్, ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ ఫారిన్ పాలసీ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. సో దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్. ఇదంతా కూడా గ్రీన్లాండ్ గురించి గొడవ? కేవలం గ్రీన్లాండ్ కాదండి. ఇప్పుడు నేటో ఉందండి. నేటో ఆరంభించినప్పుడు 12 దేశాలు ఉండే అనుకుంటా. ఇవాళ 30 దేశాల వరకు వచ్చింది. 33 దేశాలు, 35 దేశాలు. అంటే రీసెంట్గా స్వీడను, ఫిన్లాండ్ జాయిన్ అయినాయి, అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. యుక్రెయిన్ నేను చేరతానన్నాను. నేటో పైన, నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ అట్లాంటిక్ సముద్రం, అట్లాంటిక్ ఓషన్, మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల సెక్యూరిటీ, ఎవరి నుండి సెక్యూరిటీ? రష్యా నుండి సెక్యూరిటీ. అందుకని ఏర్పాటు చేసుకున్న మిలిటరీ అలయన్స్ ఇది. ఈ మిలిటరీ అలయన్స్ పైన ప్రతి సంవత్సరం ఒక $5 బిలియన్ అమెరికా కాంట్రిబ్యూట్ చేస్తుంది తన పేమెంట్గా ఆ ఆర్గనైజేషన్ నడవటానికి. బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ ఎక్స్పెండిచర్. ఈ 75 సంవత్సరాలు, 49లో ఎస్టాబ్లిష్ చేశారు. 1951 నుండి అదొక యాక్టివ్ ఆర్గనైజేషన్గా ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 75 సంవత్సరాల టైంలో $21 ట్రిలియన్ అమెరికా నేటో యొక్క సెక్యూరిటీ కోసం స్పెండ్ చేసింది. ఓకే. ఇప్పుడు నేను ఇంతెందుకు ఖర్చు పెట్టాలి అని ట్రంప్ అడుగుతున్నాడు. ఇప్పుడే కాదు, ఆయన 45వ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి అడుగుతున్నాడు. మీ సెక్యూరిటీకి నేను స్పెండ్ చేయటం ఏంటి, అమెరికా ఎందుకు స్పెండ్ చేయాలి అని క్వశ్చన్స్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ నేటో ఎక్స్పెండిచర్, దెర్ ఈజ్ ట్రేడ్ డెఫిసిట్. అమెరికా ఎక్కువ వస్తువులు కొంటుంది, మీరు మా నుండి తక్కువ కొంటున్నారు. సో దెర్ ఈజ్ దట్ ప్రాబ్లం. మూడవది ఇప్పుడు మాట్లాడుకుంటున్న గ్రీన్లాండ్. బట్ ఈ మధ్యలో ఇంకొకటి కూడా ఉంది, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్రకారం అమెరికా ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తీసుకొస్తాయని ప్రపంచమంతా ఆందోళన పడుతుందో, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెంపరేచర్స్ ఆఫ్ ది ఎర్త్ ఒక 2 డిగ్రీలు పెరిగితే గనక గ్లోబల్ వార్మింగ్ కారణంగా దేర్ విల్ బి ఎన్వైరన్మెంటల్ గ్రేట్ డిజాస్టర్స్ అని, అంత పెరగకుండా కాస్త తగ్గించుకోవటం అన్న ప్రయత్నం చేద్దాము అని ప్యారిస్ అకార్డ్ వచ్చింది. ప్యారిస్ అకార్డ్లో బైడెన్ వాళ్ళందరూ కూడా చేరినప్పుడు ఇట్ వాజ్ ఆల్ రైట్ అనుకున్నారు. మేము దాంట్లో భాగంగా ఉండమని అమెరికా చెప్పింది. అంతేకాదు 66 గ్లోబల్ అలయన్సెస్ నుండి మేము వైదొలుగుతున్నాము, ఇంక్లూడింగ్ హ్యూమన్ రైట్స్ బాడీస్ అని అమెరికా డిక్లేర్ చేసేసి. సో మేము ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆఫ్ కోఆపరేషన్, ఆఫ్ ఎకనామిక్ గివ్ అండ్ టేక్, వాటన్నిటి నుండి మేము వైదొలుగుతున్నాము అని అమెరికా డిక్లేర్ చేసింది. దీనివల్ల అమెరికాకి వచ్చే ప్రత్యక్ష లాభం ఏంటి అన్నది అర్థం కావట్లేదు వాస్తవానికి. కానీ మేము మీతో ఉండము, మేము నేటోకి మేము ఇంత మిలిటరీ ఖర్చులు పెట్టము, మీరు మా నుంచి ఏది కొన్నా కూడా మీరు ఇంకా ఎక్కువ ఒక 20% ఎక్కువ కొనాలి, మీ నుండి మేము ఏది కొన్నా కూడా
ఇప్పుడు మీ నుండి మేము ఏది కొన్నా కూడా దాని మీద 25% ట్యాక్స్ వేస్తాము జూన్ అని నుంచి ఇట్లా 25%, ఫిబ్రవరి 1 నుంచి 10%. కరెక్ట్. ఇది గ్రీన్లాండ్కి లింక్డ్. అవును. అది కాకుండా కూడా మేము మీ పైన టారిఫ్స్ విధిస్తాము అన్నది అమెరికా యొక్క ప్రపోజల్. యూకే మీద, ఫ్రాన్స్ మీద ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ ఆల్రెడీ మేము ట్యాక్సెస్ పెంచుతాము అని అమెరికా చెబుతుంది. సో ఇది ఎవరికి ఉపయోగము అన్నది అర్థం కానట్టుగా దెబ్బలాటల్లో దిగటానికి తీసుకొస్తున్న ఫారిన్ పాలసీగా మాట్లాడుతుంది. ఈ ఓవరాల్ ఈ దానికి గొడవలు గ్రీన్లాండ్ మన భారతీయులకి వాళ్ళ మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఉద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వీళ్ళ మీద ప్రభావం ఏముంటుంది? అంటే ఎకనామిక్ రిలేషన్స్ దెబ్బతిన్నప్పుడు దెర్ ఇస్ అ కాంట్రాక్షన్ ఇన్ ది ఎకానమీ కదా. Hmm. ఇప్పుడు కెనేడియన్స్ ఉన్నారండి. ప్రతి సంవత్సరం ఒక 20 లక్షల మంది కెనేడియన్స్ అమెరికాకి వెళ్తారు టూరిస్టులుగా. దాంట్లో 20% మంది ఇప్పుడు వెళ్తున్నారంట. ఎప్పటి నుంచి అయితే నేను కెనడాని ఇంక్లూడ్ చేసుకుంటాను, కెనడా షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అని కెనడాకి వ్యతిరేకంగా మాట్లాడటము, టారిఫ్స్ విధించటము చేశారు, వెళ్ళటం మానేశారు. ఆ కారణంగా ఒక 14,000 మంది ఉద్యోగాలు పోయినాయి టూరిజంలో. సెవరల్ బిలియన్ డాలర్స్ కాంట్రాక్షన్. ఎట్లా? ఇప్పుడు టూరిస్టులు వెళ్ళకపోతే విమానాల్లో టికెట్లు కొనే వాళ్ళు ఉండరు, హోటల్స్లో ఉండే వాళ్ళు ఉండరు, వాళ్ళు రెస్టారెంట్లో తినటం అనేది తగ్గిపోతుంది, వాళ్ళు లోకల్గా కార్లు అద్దెకి తీసుకోవటం, లేకపోతే లోకల్గా వాళ్ళు ఖర్చులు పెట్టడం, టూరిస్ట్ షాపుల్లో వాళ్ళు కొనుక్కోవటం అన్నది ఇదంతా ఉన్నది సడన్గా లేదుగా. అమెరికా నుండి యూరప్కి రావటానికి మీకు వీసా ప్రిఫరెన్సెస్ వాటి మీద కూడా మేము రీకన్సిడర్ చేస్తాము అన్నారు. వాళ్ళు రావటం తగ్గుతుంది. ఎకానమీ కాంట్రాక్ట్ అయితే ఉద్యోగాలు తగ్గిపోవటం అన్నది ఇట్స్ న్యాచురల్ కాన్సిక్వెన్స్. ఇట్లా జరిగినప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది హై లెవెల్ ఉద్యోగాలు పొందింది ఎవరు అని అంటే భారతీయులు. కాబట్టి అక్కడ ఏ కాంట్రాక్షన్ అయినా సరే ఒక డాక్టర్ల విషయంలో కాదు కానీ మిగతా అన్ని ఉద్యోగాల్లో కూడా భారతీయులకి ఒక ఎక్స్పోజర్ పెరుగుతుంది ఈ రిస్క్కి. షూర్లీ అండి దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్. లోకల్ జాబ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇమైగ్రెంట్స్కి ఉన్న జాబ్స్ తగ్గుతాయి కదా.